ఈరోజు స్పష్టంగా ఇన్ని ఆధారాలు, ఈ ఆధారాల ప్రాతిపదికన పిసి ఘోష్ గారు ఈ నివేదిక ఇచ్చిన పేజీ నెంబర్ 98 నేను ఇప్పుడు మీకు రీడౌట్ చేసి వినిపించిన అధ్యక్ష. దయచేసి తప్పుడు వివరాలను ఈ సభలో ప్రస్తావించడం ద్వారా మొత్తం చర్చను తప్పుదోవ పట్టించి తెలంగాణ సమాజాన్ని ఇంకా మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం వారు మానుకోవాలి. వారి వాదన ఏమని ఉంటే ఏదైనా చెప్పండి. మీరు ఏం విచారణ కోరుకుంటున్నారో అది చెప్పండి. మీరు నీతిపరులు, నిజాయితీపరులు, సత్యహరిచంద్రునితోని సహ జీవనం చేసిన వాళ్ళు, వారి కుటుంబంలో సభ్యులు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఏ విచారణ కావాలి మీకు? ఈడీ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా, సిబిఐ కావాలన్నా, లేకపోతే సిట్ కావాలన్నా, ఏసీబీ కావాలన్నా, సిబిసిఐడి కావాలన్నా, ఏ విచారణ కావాలనో చెప్పండి అని అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. దయచేసి వారు తప్పుడు సమాచారాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు మసిబూసి మారేడుకాయ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఐ అప్రిషియేట్. అయితే ముఖ్యమంత్రి గారు ఉమాభారతి గారి లెటర్ పేజ్ 3 ఓపెన్ చేయండి. ఐ రీడ్ అవుట్. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? ఉమాభారతి గారు లెటర్ రాసిండ్రు, హరీష్ రావు గారు ఎండార్స్ చేసిండ్రు, నీళ్ళు ఇచ్చేసిండ్రు, అనుమతి వచ్చేసింది అన్నాడు. ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది నా దగ్గర కూడా ఉంది. పేజ్ 1 మీరు చదివిండ్రు, పేజ్ 3 నేను చదువుతా, కొద్దిగా మీరు కూడా చదువుకోండి. పేజ్ 3 పారాగ్రాఫ్ 3 ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది. వారి సంతకం ఉంది, ఎంబ్లం ఉంది. ఇన్ కేస్ there arises a need for release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 25% non-monsoon, 20% lean season, corresponding to 75% dependable year is being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances need to be clarified. ఉమాభారతి గారు రాసిన మొదటి పేజీ ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ మూడో పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ ముఖ్యమంత్రి గారు కూడా మూడో పేజీ చదవకుండా మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుదో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకో మాట ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళొక్కసారి అడుగుతారా అని అన్నాడు. అది కూడా చెప్తా. ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్ ముఖ్యమంత్రి గారు, నేను ఉత్తమన లెక్క రాలేదు, డోంట్ వరీ.